హలో అండి, అందరికీ నమస్కారం. పురాణాల ప్రకారం మనం ఏ సమయాల్లో మాట్లాడాలో ఏ సమయాల్లో మాట్లాడకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు స్నానం చేసేటప్పుడు మాట్లాడితే వరుణదేవుడు మీ యొక్క అందాన్ని అపహరిస్తాడు. స్నానం చేసే క్రమంలో మాట్లాడకుండా ఉండడమే మీకు మంచిది. హోమం జపం చేస్తున్న వారిని మాట్లాడిచ్చినా మనకే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అగ్నిదేవుడు మీ సంపదను అపహరిస్తాడు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడితే మృత్యుదేవుడు మీ ఆయుష్ని తగ్గించేస్తాడు. అందుకే భోజనం చేసేటప్పుడు అస్సలు మాట్లాడకూడదు. భోజనం చేసేటప్పుడు ఆహా భలే ఉంది, ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని చెప్పడం కూడా చాలా తప్పు. దేవాలయ ప్రవేశం వద్ద గర్భాలయం దగ్గర మనం దైవ దర్శనం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మౌనం పాటించాలి. చాలామందికి నేను చెప్పేది ఏమిటంటే, ఇంటి నుండి దేవాలయానికి వచ్చి తీర్థం తీసుకునేంత వరకు కూడా ఏమీ మాట్లాడకుండా ఉండడమే చాలా మంచిది. కొంతమంది ప్రదక్షిణలు చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడికి అర్చన జరుగుతూ ఉంటే ఫోన్ మాట్లాడుతారు. ఇంకొందరు ధ్వజస్తంభం దగ్గర నిలబడుకొని గట్టిగా ఫోన్ మాట్లాడతారు. ఇటువంటి వారు ఎవరైనా దేవాలయంలో ఉన్నంతసేపు ఫోన్ని సైలెంట్లో పెట్టడం చాలా మంచిది. ప్రతి ఒక్కరికి మౌనం అనేది మాటలు ఆపడం మాత్రమే కాదు, ఇది మన యొక్క మనస్సుని మన అదుపులో ఉంచుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనకు ఒక గొప్ప సాధనగా ఉపయోగపడుతుంది. ఇది మూఢనమ్మకమైనదైతే కాదు. ఎవరైనా తప్పకుండా మౌనం అనే వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంతో గొప్ప మార్పుని గమనించగలుగుతారు. 50 సంవత్సరాలు దాటిన వారు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు. రమణ మహర్షి మౌనం గురించి చాలా చక్కగా వివరించారు. మౌనం అంటే మాట్లాడకపోవడం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం అనే అద్భుత నిర్వచనాన్ని చక్కగా వివరించారు. మౌనం అంటే ఏమీ మాట్లాడకుండా, ఏమీ చూడకుండా, మంచి కానీ చెడు కానీ, బాధ కానీ కష్టం కానీ జీవితంలో ప్రయత్నపూర్వకంగా పెదవులు కదలకుండా ఉంచగలగడం మౌనం యొక్క గొప్పతనం. తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and also subscribe my channel. Thanks for watching. Have a great day.